సో, ప్రవీణ్ పగడాల, పాస్టర్ ప్రవీణ్ పగడాలని ఈరోజు సికింద్రాబాద్‌లోని బాప్టిస్ట్ చర్చ్‌కైతే తీసుకొచ్చారు. ఆయన మృతదేహం సందర్శనార్థం ఇక్కడే ఉంచారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల నుంచెల్లి పెద్ద ఎత్తున ఇక్కడికి జనాభా వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే మరి వాళ్ళ మనోవేదన అండ్ వాళ్ళు ఏం చెప్తారు అనేది లోపలికెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అండ్ ఆయన హత్య అని చెప్పేసి చాలామంది నమ్ముతున్నారు. ఇప్పటికీ పోస్ట్‌మార్టం నిన్న అయినప్పటికీ ఇంకా దాన్ని బయటకు తీసుకురాలేదు. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించి అసలు ఇంకా ఏమైనా క్లియర్‌గా చెప్పే అవకాశం ఏమైనా ఉందా? లేదా? అని జెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. అండ్ ఇంకో పక్క ఇటు వాళ్ళ కుటుంబ సభ్యులు గాని, వాళ్ళ అనుచరులు గాని ఆయన ఎక్కడెక్కడైతే ప్రవచనాలు చేశారో ఆహ్, ఆయనని ఇష్టపడేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వచ్చారంతే చెప్పుకోవచ్చు. సో, ఏదేమైనప్పటికీ మరి మనం లోపలికెళ్ళి వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళేం చెప్తారనేది. సో, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మహిళలున్నారు. వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ, పాస్టర్ గారి గురించి చెప్పాలి అంటే మీరేం చెప్తారు? ఆయన చాలా గొప్ప పాస్టర్ అండి. క్రైస్తవ్యం మొత్తం ఈరోజు మేము బాధపడుతున్న బాధ ఏందంటే, మతాల మధ్యలో ఎటువంటి విధమైన విభేదాలు కలిగించకుండా కేవలం బైబిల్‌లో ఉన్న జ్ఞానాన్ని బోధిస్తూ, ఇతర మతాల గ్రంథాల గురించి కూడా మాట్లాడుండొచ్చు. కానీ ఆయన్ని ఎదుర్కోవాలంటే ఆయన్ని చంపడం ఒకటే మార్గంగా, కక్ష కట్టడం ఒకటే మార్గంగా తీసుకోవడం చాలా క్రూరమైన ప్రవృత్తి అండి. ఒకవేళ నిజంగా వారి గ్రంథాల గురించి వాళ్ళు వివరించాలనుకుంటే, మీరు అన్నలాగే నేర్చుకోండి. అన్న ఎంతో నాలెడ్జ్‌ని గెయిన్ చేశారు. నాలెడ్జ్‌తో ఆయన యుద్ధం చేస్తున్నట్టు మీకనిపిస్తే, మీరు నాలెడ్జ్‌తో వచ్చి ఆన్సర్ ఇచ్చుండొచ్చు. మీకున్న నాలెడ్జ్‌తో, మీ బుక్స్ పట్ల మీకున్న నాలెడ్జ్‌తో, మీకు మీ మతాల మీద కావచ్చు, మీరు ఏదైతే అన్న మీద కక్ష కట్టడానికి కారణమైందో, దాంట్లో మీరు ఒక పట్టు సాధించి, ఆ విధానంలో యుద్ధం చేసుండొచ్చు. అంతేగాని ఒక నాలెడ్జ్‌ఫుల్ పర్సన్‌ని ఆయన చేసినటువంటి మంచి పనిని ఆయన్ని చంపేసి ఆ పనిని ఆపేయడం అనుకోవడం ఎంత క్రూరమైన పనండి. మీకు ఒకవేళ ఒక 10 సెంటెన్స్ ఇచ్చి చెప్పమంటే ఒక 1 అవర్ టైమ్ ఇచ్చినా చెప్పగలుగుతారండి? ఈ పని చేసిన వాళ్ళందరూ కావచ్చు. ఎంత నాలెడ్జ్ అండి. ఒకసారి నిల్చొని బుక్ ఓపెన్ చేయకుండా ఎన్ని విషయాలను ఎంత నాలెడ్జ్‌ని షేర్ చేశాడండి. మేమందరం ఆ నాలెడ్జ్‌ని ఇన్‌స్పిరేషన్‌గా మా లైఫ్స్‌కి తీసుకున్నామండి. ఎంతో మంది యవ్వనస్తులు వారి చెడు మార్గాల్ని విడిచిపెట్టి మంచి జీవితాన్ని జీవించడానికి మాకు అందరికి మార్గం ఏర్పాటు చేసిన వ్యక్తి అండి ప్రవీణ్ పగడాల గారు. నేను కలిసినప్పుడు అన్నని ఒకసారి తిరుపతిలో, మేము తిరుపతి నుంచి వస్తున్నాము. గాడ్ మినిస్ట్రీస్ చర్చ్ అండి. కలిసినప్పుడు అన్నతో మాట్లాడినప్పుడు అన్న షేర్ చేసిన మంచి విషయాలు, అన్న ఇలాగ మీరు ఎంత చక్కగా పని చేస్తున్నారన్న అన్నప్పుడు అన్న నాకు చెప్పిన విషయం ఏంటంటే, అమ్మ నేనున్న పరిస్థితుల్లో నాకు ఎన్నో థ్రెట్స్ ఉన్నాయి నా చుట్టూ, నాకు ఎంతో ఇబ్బంది ఉంది, అయినా నేను నిలబడి పని చేస్తున్నాను, నేను బ్రతికినా చనిపోయినా క్రీస్తు కొరకే అని ఎప్పటి నుంచో చెప్తున్నాడు. 2022లో అన్న మమ్మల్ని కలిసినప్పుడు అప్పుడే చెప్పాడు, మరణించినా చనిపోయినా క్రీస్తు కొరకే అని. ఇలా మనుషులందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతే, నాలెడ్జ్ అంతటిని చంపుకుంటూ వెళ్ళిపోతే ఎలాగండి? యుద్ధం చేయాలనిపిస్తే వారి వారి గ్రంథాలని తీసుకొని మీరు మాట్లాడండి, వివరించండి. ఈ అన్న మరణము మా అందరి హృదయాల్ని ఎంత బాధ పెట్టిందంటే అండి, ఈరోజు చిన్న పిల్లలతో పాటు మేమందరం వచ్చామంటే, తిరుపతి నుంచి వచ్చామంటే, ఇక్కడ ఇంత జనాభా ఇంత క్రౌడ్ ఫామ్ అయిందంటే ఎంత బాధ కలిగి వచ్చి ఉంటామండి. ఒక వ్యక్తి కోసము మేమందరం వచ్చామంటే ఎంత బాధ మా హృదయంలో ఉంటుంది. మనుషుల్ని చంపుకుంటా వెళ్ళిపోతే ఒక్కరు కూడా మిగలరండి. ఈరోజు మతాల కోసం చంపుకుంటే, రేపు కులాల కోసం, తర్వాత రంగు కోసం, ఇలాగ ఒక్కొక్క దాని కోసం చంపుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇది కరెక్ట్ వే కాదు. దయచేసి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా క్రైస్తవ్యానికి మాకు న్యాయం చేయాలండి. ఇలాంటి దాడులు క్రైస్తవం మీద జరగకుండా ఉండడానికి ఏ విధమైన భరోసాని ఇవ్వగలరో అందరూ గొంతు తెరిచి మాట్లాడాలండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. అమ్మ, మీరు చెప్పండి. పాస్టర్ గారు అంటే యాక్సిడెంట్ కాదు, హత్య అని అంటున్నారు. మీరు నమ్ముతున్నారా హత్యగా? లేదమ్మా. హత్య కాదిది. ఎందుకంటే ఇది యాక్సిడెంట్ కాదమ్మా. సారీ. ఇది హత్య అమ్మా. ఎందుకంటే తెలుసు అది ఆయన దెబ్బలు చూసి ఆయన ఎక్కడెక్కడ కొట్టారు, ఎలా కొట్టారు అర్థమవుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే బండి మీద ఆయన మీద పడదు కదా! ఎవ్వరికీ పడదు. అది మాత్రం కాదమ్మా. మేమైతే అస్సలు నమ్మలేకపోతున్నాము. మేము చిన్న పిల్లల్నేసుకొని రాత్రి ప్రయాణం చేసి తిరుపతి నుంచి ఇక్కడికొచ్చాము. ఎందుకంటే ఆ బ్రదర్‌తో మేము ఇంతకుముందు తిరుపతిలో మీటింగొచ్చినప్పుడు ఆ బ్రదర్‌తో మేము కలిసాము, మాట్లాడాము. అందుకని మాకు ఆ బాధ తట్టుకోలేక వచ్చాం. ఆయన ప్రవచనాలు ఎలా ఉండేవి? అసలు చిన్న పిల్లల నుంచి బాగా అర్థమయ్యేట్టుగా చెప్పేవాడు. ముసలోళ్ళకి గాని, చిన్నపిల్లలకు గాని, యవ్వనస్తులకు గాని ఎంత బాగా అర్థమయ్యేదంటే ఒక్కొక్క పదాన్ని వివరించి చెప్పేవాడు. అంత అర్థంగా చెప్పేవాడాయన. అర్థం కానోళ్ళకి కూడా అర్థమయ్యేదనమాట. మీరేం చెప్తారు పాస్టర్ గురించి? మాస్టర్ గారి ఖచ్చితంగా హత్యేనండి. ఎందుకంటే ఒక
ఇంట్లో ఉండే స్త్రీలలాగా మాకు అర్థమైపోతుంది. స్త్రీలకు కొద్దిగా అర్థం కాదు కదా! కానీ అది ఖచ్చితంగా హత్యే. ఆయనను హత్య చేశారు. కానీ ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేసినంత మాత్రాన క్రైస్తవ లోకము వెనకడుగు వెయ్యదు. ఈవెన్ మేము స్త్రీలం కూడా ఇక నుంచి బలపడతాం. బైబిల్‌లో ఉంది. స్త్రీలు చాలా బలవంతులు అనేసి. కాబట్టి మాకు ఒక యూనిటీ కావాలి. క్రిస్టియానిటీకి యూనిటీ అనేది లేదు. శాంతి, శాంతి, శాంతి అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. దానివల్ల ఇతరులకు ఏమైందంటే చాలా చులకన అయిపోయింది. క్రైస్తవత్వము, క్రైస్తవులు అంటేనే చులకన అయిపోయింది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఎంత గొప్ప ప్రవీణ్ గారు బోధలు చూసినప్పుడు, ఒక డిబేటర్‌గా చూసినప్పుడు ఆయన ఏ ఒక్క మతాన్ని కూడా కించపరిచేవాడు కాదు. క్రైస్తవులకి వాళ్ళ విలువను నేర్పిస్తూనే ఇతర మతస్థులు మత సామరస్యం గురించి కూడా ఆయన బోధించేవాడు. ఏ మతాన్ని కూడా ఎప్పుడైనా దూషించలేదు. ఆయన ఎప్పుడు దూషించలేదు. ఆయా మతాలలో ఉన్నటువంటి విలువలను ఆయన తెలియజేశాడు. కాబట్టి దీనికి మాకు జస్టిస్ కావాలి. ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి అప్పు, పప్పు, సనాతని ఎప్పుడైతే వీళ్ళు ఏర్పడ్డారో అప్పటి నుంచి క్రైస్తవులు, నేను యాజ్ ఏ పాస్టర్గా చెప్తున్నాను, యాజ్ ఏ పాస్టర్గా ఒక చర్చి నడపాలన్నా భయం అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఒక రూల్ కూడా వచ్చింది. విశ్వ హిందూ పరిషత్ ఒక నోటరీ నాకు సెల్లులో ఉంది, అది ఇచ్చిర్రు. క్రైస్తవులు ఎంతమంది, ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఒక సీక్రెట్ జీవో కూడా చేసి మళ్ళీ డిలీట్ చేసేసిండ్రు. అది ఏపీలో జరుగుతుంది. కారణం ఏంటి? ఎందుకు క్రైస్తవుల గురించి ఒక్క ప్రభుత్వము కొన్ని జీవోలు ఇచ్చినప్పుడు ఈ జీవో ఎందుకు, జీవో ఇది ఎందుకు అని అన్నప్పుడు వీళ్ళు సీక్రెట్గా ఇలాంటి ఎందుకు, ఈ విశ్వ హిందూ పరిషత్ అనేది అలాంటి జీవోలు వేసి పల్లెటూర్లలో ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, ఎంతమంది హిందూస్ యేసుప్రభువుని నమ్ముకున్నారు, వాళ్ళలో స్టాండర్డ్గా గట్టిగా నిలబడేది ఒక 5 మెంబర్స్ ఎవరు అనేది ఇవన్నీ అనవసరం కదండి. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో క్రైస్తవ మతాన్ని అంటే అణిచివేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయత్నాలు కాదు, చాలా గట్టిగా జరుగుతున్నాయి. అది కూడా ఎవరు, చిన్న చితక లేదా పల్లెటూరులో ఉండే నాయకుల వల్ల కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదండి వాళ్ళ పేర్లు, నేను చెప్తున్నాను. అప్పు, పప్పు, సనాతని. పెద్ద పెద్ద ఇప్పుడు సీఎం లాంటి వాళ్ళే ఇప్పుడు మిమ్మల్ని అణచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరెక్ట్. ఇదైతే ధైర్యంగా చెప్పగలుగుతాము. మేము హతసాక్షులు అవడానికి కూడా మేము వెనకడుగు వేయము. దేవుణ్ణి ఎప్పుడైతే మేము నమ్మి ఆయన నామంలో మేము రక్షణ పొందుకున్నామో మేము అప్పుడే హతసాక్షులంగా మేము సిద్ధపడుతున్నాము. ఒక లేడీ పాస్టర్గా కూడా నేను రెడీ. కానీ ఈ యొక్క అణిచివేతను ఇంకా స్టాప్ చేయాలి. ప్రవీణ్ గారి మరణంతో ఆయన ఒక మార్గం చూపెట్టారు. ఎందుకంటే క్రైస్తవులకు ఐక్యత లేదు. సరే, ఎక్కడ కూడా బైబిల్ ఏం చెప్తుందంటే వాదించండి, ఒక సమస్య ఉన్నప్పుడు వాదించాలి, కానీ పాపం చేయకూడదు. కానీ ఏ క్రైస్తవుడు కూడా పాపం చేయడండి, కానీ వాదిస్తాడు. ఈ ప్రవీణ్ గారి విషయంలో మేము వాదనకి రెడీగా ఉన్నాం, ఎంతవరకైనా రెడీగా ఉన్నాం. మాకు గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు కొత్తగా ప్రవీణ్ గారు తాగి ఉన్నారండి, ఇంత నిజమండి, అంత దైవజనుడు తాగుతాడా అంటే? ఇది అక్కడ అది ఉంది, టోల్ గేట్ దగ్గర ముందు ఆయన మీద అటాక్ జరిగి ఆయన మీద అది ఉంది, అది డూమ్ లైట్ పగలు కొట్టేశారు. నువ్వు తప్పించుకో, ఎంత దూరం పోతావని అన్నిండొచ్చు నా ఉద్దేశంతో. ఆయన ఏం చేసి మెల్లమెల్లగా వచ్చేస్తున్నారు. ఒకవేళ అక్కడ అటాక్ జరిగినప్పుడు ఆయన మీద ఏదన్నా తాగిచ్చిండొచ్చు. వాళ్ళు ఎప్పుడు డ్రింకర్స్ కదండి, చెప్పలేము. కాబట్టి వాళ్ళు తాగిచ్చేసిన తర్వాత ఆయనను వదిలేసారు. ఎంత దూరం పరిగెత్తని ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆ టోల్ గేట్ దగ్గర ఆయన బండి కూడా కొద్దిగా తూలింది, దెబ్బలు కూడా ఉండొచ్చు అప్పటికి. ఎప్పుడైతే దాటిండ్రో అక్కడ ఒక రెడ్ కార్ అని నిన్న చూపెట్టారు ఎస్పీ గారు, ఆ రెడ్ కార్ చిన్న పుష్ ఇచ్చారు, బండి కూడా డ్యామేజ్ కాదు. ఆయన ఎప్పుడైతే పడిపోయినరో ఈ రెడ్ కార్ ముందుకు వెళ్ళిపోయిండొచ్చు, లేదా ఆల్రెడీ అక్కడే ఉండొచ్చు, ఎవరన్నా మేబీ ఉండొచ్చు. ఉన్న వాళ్ళు లేకపోతే రెడ్ కార్ నుంచి దిగిన వాళ్ళు అక్కడ అటాక్ చేసి అక్కడ చంపారండి మెయిన్. అంతే. అంటే ఇప్పుడు మీరు పాస్టర్ గా ఉన్నారు కాబట్టి పాస్టర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పాస్టర్ గారు చెప్పాలంటే ఆయన మాకు ఈ లోకంలో ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి మమ్మల్ని ఎక్కడెక్కడ ఉన్నాము, ఎవరంతలో వాళ్ళు ఒక స్వార్థంతో కూడా ఉన్నారు. క్రైస్తవులు మనది మనం చూసుకున్న గోళ్ళు ఎందుకు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని అందరినీ ఐక్యపరచడానికి ఆయన ఒక మార్గం చూపెట్టి వెళ్ళాడు. అంటే ఖచ్చితంగా మీరు ఐక్యంగా ఉండండి. ఇంకా నాకు జరిగింది ఇంకా ఏ సేవకుడికి, ఏ సేవకురాలకి జరగొద్దు, ఏ సంఘంలో ఇలాగ జరగొద్దు, ఏ సంఘం కూల్చబడొద్దు. కాబట్టి మీరు ఇంకా ఐక్యతగా ఉండండి అని చెప్పడానికి ఈ యొక్క ఇన్సిడెంట్ ప్రభు ద్వారా జరిగింది అనుకుంటున్నాం. ప్రవీణ్ గారు ప్రభు రాజ్యంలో ఉన్నారు. మేము ఒక దినం ఆయనను కలుసుకుంటాం, అది హ్యాపీ, మాకు నిరీక్షణ ఉంది. అది
థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ మనతో పాటు ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చిన చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళతో కూడా వచ్చి మాట్లాడదాం. చెప్పండి, పాస్టర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రవీణ్ ప్రవీణ్ పగల అంకుల్ చంపేశారు. అదే హత్యే. అది హత్యనా? మాకు న్యాయం జరగాలి. చంద్రబాబు నాయుడు అంకుల్. అమ్మ నువ్వు చెప్పు, ప్రవీణ్ పగడాల గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్పు? ప్రవీణ్ అన్న చాలా విషయాలు ఆయన మాట్లాడిన మాటలు మేము చాలా విన్నాము. ఈ యంగ్ ఏజ్ లో ఆయన చేస్తున్న ఒక ప్రోగ్రామ్ ఎంపవరింగ్ యంగ్ మైండ్స్ అని, అంటే యంగ్ పీపుల్ ని ఎంపవర్ చేయడం, అది ఎంత గొప్ప విషయం. యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎంత సొసైటీకి ఎంత ముఖ్యం అనేది ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎంతో మందిని చెడుదారిలో ఉంటున్న వాళ్ళని, అంటే ఇప్పుడు ఈ యంగ్ ఏజ్ లో ఎవరు ఎలా వెళ్ళిపోతున్నారో ఆ చెడు మార్గాలు అన్నిట్లో నుండి తీసుకొని వచ్చి వాళ్ళందరి జీవితాలు బాగు చేయడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. అలాంటి మనిషిని చంపేయడం అనేది, అలాంటి మనిషిని అయితే చంపేశారు, కానీ ఆయన చేసిన మంచిని, ఆయన ఇచ్చిన నాలెడ్జ్ ని, ఆయన మాకు ఇచ్చిన ధైర్యాన్ని మాత్రం ఎప్పటికీ చంపలేరు. వీళ్ళు సొసైటీలో ఊరికే ఎగ్జామ్ లో రాసుకోవడానికి చదువుకోవడానికి మాత్రమే సెక్యులరిజం అంటున్నారు, కానీ అసలు ఎక్కడ సెక్యులరిజం లేదు. అలా ఉండేలాగుంటే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇంతవరకు 3 days అవుతుంది, ఎందుకు అసలు ఏం ఒక రిపోర్ట్ గురించి ఏం బహిరంగంగా చెప్పడం ఎందుకు? ఏది లేదు. మేమందరం ఇంకా దాన్ని నమ్ముకొని ఉన్నాం కదా. చెప్పడం మాత్రం మతాల మీద మేము డిపెండ్ అవ్వట్లేదు, అందరిని ఈక్వల్ గా చూస్తున్నాం అని మాట్లాడుతున్నారు, కానీ ఆ విధంగా జరగట్లేదే. ఇదే ఇంకొకరికి ఎవరికైనా జరిగింటే ఇదే విధంగా ఇంత లేట్ అయ్యిందా మీరు సైలెంట్ గా ఉంటారా? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం మేము సైలెంట్ గా ఉంటున్నామని మీరు సైలెంట్ గా దాన్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా హత్యే. దీనికి న్యాయం ఖచ్చితంగా జరగాలి. ఎవరెవరైతే మాట ఇచ్చారో మేము మతాల్ని ఈక్వల్ గా చూస్తాం, అన్ని మతాలని అని అన్ని మీడియాలో వచ్చాయి, ఎవరెవరు మాట్లాడారో వాళ్ళందరూ న్యాయం చేకూర్చాలి ఖచ్చితంగా. లేదంటే ఇంకా అది వాళ్ళ చేతికే, ఏ విధంగా వాళ్ళు పరిపాలిస్తున్నారు అనేది ఇంకా వాళ్ళ చేతికే అప్పగిస్తారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా క్రైస్తవులను అణచివేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అనేసి అంటున్నారు. ఇది నిజం అంటారా? అంటే మీరు ఆల్రెడీ ఎంగేజ్ లో ఉన్నారు కాబట్టి మీకేమనిపిస్తుంది? అంటే ప్రభుత్వం పర్టికులర్ గా ఈ ప్రభుత్వం గురించి అని కాదు, కానీ నేను సొసైటీ, ఇప్పుడు నేను LLB చేస్తున్నాను, నాతో పాటు చదువుకునే వాళ్ళు చాలా ఏజ్ డిఫరెన్సెస్ ఉంటుంది. నాతో పాటు చదువుకునే వాళ్ళు ఆ ఏజ్ డిఫరెన్సెస్ అక్కడ కానీ లేదంటే బయట సొసైటీలో కానీ చాలా విషయాలు నేను గమనిస్తుండడం ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్లు సెక్యులర్ అనే వర్డ్ జస్ట్ బుక్స్ లో మాత్రమే ఉంది, కానీ సొసైటీలో ఎక్కడా లేదు. దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కడా లేదు. అదే నిజమైతే ఆ ఇంప్లిమెంటేషన్ ఇప్పటికీ ఇండియాలో, ఇది క్రైస్తవులకి ఏం ఫస్ట్ టైం కాదు జరగడం. ఇంతవరకు ఎందుకు? అక్కడ ఇంతకుముందు మణిపూర్ లో జరిగినప్పుడు అప్పుడే యాక్షన్ తీసుకుంటే ఇలా జరగడానికి భయపడి ఉంటారు, ఎందుకు భయపడలేదు? ఎందుకు మళ్ళీ ఈ విధంగా జరిగింది? అంటే ఇప్పుడు కూడా న్యాయం జరగకుండా ఆపేస్తే నెక్స్ట్ ఇంకొకరికి జరుగుతుంది. ఇలానే చేసుకుంటూ పోతే ఏం చేద్దామని అనుకుంటున్నారు? అందరూ యూనిటీగా ఉండాలని మీరే చెప్తారు, పుస్తకాల్లో ఇచ్చి మాకు చదువుకోమని చెప్తారు, సిలబస్లు ఇస్తారు, కానీ మీరే అది పాటించకపోతే మాకు ఎందుకు ఆ చదువులు? అవసరం లేదు మాకు ఆ చదువు. ఇప్పుడు వీళ్ళందరూ అదే నేర్చుకుంటున్నారు. మేము చెప్పే ప్లెడ్జ్ లో కూడా ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మళ్ళీ ఇంకేంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే ఇలానే చంపుకోవడమా? సెక్యులర్ అనే విషయానికి, అనే వర్డ్ కి అసలు పూర్తిగా వాల్యూ లేకుండా పోయింది. కేవలం ఈ రాజకీయ నాయకుల వల్ల అనుకోవచ్చా, లేకపోతే ఇప్పుడు ప్రవక్తల వల్ల కావచ్చా? అంటే ఇప్పుడు హిందూలో కానీ క్రైస్తవులో కానీ ఇప్పుడు ముస్లింస్లో కానీ ప్రవక్తలు ఉంటారు, ఇప్పుడు వాళ్ళ వల్ల అవుతుందంటారా ఈ యూనిటీ లేకుండా పోవడం? లేకపోతే ఇప్పుడు రాజకీయ నాయకుల వల్లనే ఇదంతా చెడిపోతుంది అంటారా? అంటే ఓన్లీ ఒక్కరినని తప్పు చెప్పడానికి ఇక్కడ లేదు. మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఎడ్యుకేషన్. ఒకవేళ అదే ఎడ్యుకేషన్ కానీ అందరికీ ఉనింటే, ఎడ్యుకేటెడ్ గా ఉనింటే, అందరికీ నాలెడ్జ్ ఉనింటే కానీ ఖచ్చితంగా సెక్యులరిజం అనే దాన్ని మనం ప్రొటెక్ట్ చేసి ఉంటాం. ఎవరికి సగం నాలెడ్జ్ తో వెళ్ళి మేము ఇదే చేస్తామని ఒకరు చెప్పేదాన్ని వెనకాల ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతే అది జరిగే పని కాదు. ఏమైతే ఉందో మన లాలో, కాన్స్టిట్యూషన్